2019. దాని తర్వాత గవర్నమెంట్ మారింది. 5 సంవత్సరాల్లో 2024కి గవర్నమెంట్ మళ్ళీ మేము వచ్చాము. 24లో చూస్తే 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్స్ 45 లక్షల నుంచి 32 లక్షలకి పడిపోయింది. అంటే 5 సంవత్సరాల్లో 13 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ మానేశారు. అంటే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే సరే అట్లీస్ట్ స్కూలింగ్లో ఉన్నారు. ఒక 13 లక్షల్లో 7 లక్షలు 8 లక్షల మంది ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే డబ్బు ఖర్చు అయినా అట్లీస్ట్ వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. 5 లక్షల మంది స్కూలే మానేశారంటే మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? సరే స్కూల్కి వెళ్తున్నారు, పూర్తి చేస్తున్నారు, 10th క్లాస్ అయిపోయింది, ఇంగ్లీష్లో మాట్లాడమంటే మాట్లాడలేరు. మరి 10 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియంలో చదివి లాభం ఏంటి? సో ఎందుకంటే గవర్నమెంట్ ఈజీగా ఒక డిసిషన్ తీసుకుంటుంది, తెలుగు మీడియంని ఇంగ్లీష్ మీడియంగా మార్చేద్దాము అని. మార్చేసిన తర్వాత నేర్పించేవాడు ఉండాలి కదా. నేను ఒక సైన్ పెట్టినంత ఈజీ కాదు ఒక టీచర్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. 190,000 మంది టీచర్లు గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేస్తున్నారు. వాళ్ళల్లో ఒక 5,000 మంది 10,000 మంది ఇంగ్లీష్ మీడియం నేర్పించేవాళ్ళు, 180,000 మంది తెలుగు మీడియంలో నేర్పించేవాళ్ళు. ఆ 180,000 మంది నేను సిగ్నేచర్ పెట్టాను కాబట్టి రేపు నువ్వు ఇంగ్లీష్లో నేర్పించరా అంటే నేర్పించగలుగుతారా?